Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. ఈరోజైతే మాకున్న ప్లేస్లో నేను ఏమేమి గింజలు వేస్తున్నాను అని మీకు చూపించబోతున్నానండి. అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, నేనైతే మాకున్న ఇదే కొంచెం ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లోనైతే నేను ఇలా అలసందకాయలు, బెండ గింజలు, ఇవి వేరే అలసందకాయలు, సొరకాయ గింజలు ఇవైతే వేస్తున్నానండి. వాటి కోసం అయితే ఇలా చిన్న చిన్నగానైతే పాదుల్లాగా చేసుకొని అయితే వేస్తున్నాను. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక 2-3 గింజల దాకా వేస్తున్నాను. ఎందుకంటే ఒకటి పోయినా కూడా ఒకటి పుడుతుంది. మాకు ఇంతే ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లోనే నేను దాదాపు మాకు ఇంటికి సరిపోయాన్నైతే వేస్తుంటాను. చాలామంది అయితే ప్లేస్ లేని వాళ్ళు పైన మిద్దె పైన కూడా పండిస్తూ ఉంటారు కదండి. అలాగే మాకు కొంచెం ప్లేస్ ఉంది కదా అనేసి నేను దాదాపు ప్రతి సంవత్సరం అయితే వేస్తూ ఉంటానండి. ఇలాగో వానాకాలం వచ్చింది కదా, ఇక గింజలు అయితే వేసేద్దామని అయితే వేస్తున్నాను. ఈ అలసంద గింజలు ఇన్నిగానే వేసిందని అనుకోకండి. ఎందుకంటే అవి లాస్ట్ ఇయర్ కొంచెం పుచ్చు వచ్చినట్టుగా అనిపిస్తేను అవి కొన్ని ఎక్కువగానే వేసేసానండి. ఇటు సైడ్ అయితే సొరపాదు వేస్తున్నానండి. సొరకాయ గింజలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే అటు కొంచెం దడిలాగా ఉంది కదా, అటు వేసాను అనుకోండి దానికే పారుతుంది కాబట్టి అందులో అయితే పెట్టేస్తున్నాను. సొరకాయ గింజలు అయితే అవి కొంచెం ఒక 7-8 దాకా అయితే పెట్టేశానండి. మ్యాక్సిమం అయితే నా చేతితో పెట్టిన ప్రతిదీ మొలుస్తుంది. అవి కాయలు కూడా మేము తింటాము. దాదాపు ఒక్కొక్కసారి అయితే టమాటా లాస్ట్ ఇయర్ కదండి, అంతకుముందు సంవత్సరం అనుకుంటా 3 మంత్స్ దాకా మేము అసలు మార్కెట్కి వెళ్ళనే లేదు, కొనుక్కోలేదనండి. చూడండి, ఇవైతే చిక్కుడు గింజలు నేను మొన్న పోసాను కదా, వీడియో పెట్టాను కదండి, ఆ రోజు 1 వీక్ అవుతుందండి. చిక్కుడు చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. నాకెందుకో చెట్లు అంటే కొంచెం ఎక్కువగానే ఇష్టం అండి. మా ఆయన అంటుంటాడు, నీకు ఎందుకంత పిచ్చి చెట్ల మీద అని అంటుంటాడు. అదేంటోనండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీగా పూల చెట్లు, ఈ కాయగూరల చెట్లు, నాకు ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ ప్లేస్లో నేను పెట్టేస్తున్నానంట అండి. చూడండి, కళ్యాణ చెట్టు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో, వాటికి పువ్వులు కాయలు కూడా వస్తున్నాయి. అది కూడా ఇంట్లోనే పెట్టేసుకుంటానండి. ప్రతిదానికి మార్కెట్కి వెళ్ళలేము కదా, ఏదో లేనిది వాటి కోసమని మార్కెట్కి వెళ్తానండి. దీంతోపాటు మొన్న వంగనారు కూడా వేస్తానండి. చూడండి, అది ఇప్పుడే 2-3 ఆకులతో వస్తుంది. ఈ వంగనారు కూడా లాస్ట్ ఇయర్ వంకాయలు పండితే అవి తీసి పెట్టేసి అయితే నేను పెట్టానండి. చూడండి, ఒకటి దగ్గర ఒక 20 దాకా మొలిచినట్టున్నాయి. మళ్ళీ ఇవి పెట్టేటప్పుడు కూడా వీడియో తీస్తానండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. మీ వినోదాస్ వరల్డ్.